నమస్కారం, ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కృష్ణసాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరాన్ని సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే గోడిశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో రోడ్లు, కాలువ పనుల నిర్మాణానికి ఎమ్మెల్యే గోడిశంకర్ మంగళవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు కూడా నిర్మించకపోవడంతో నగరంలోని అనేక డివిజన్లలో సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైన నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో నగర ప్రజలు తనకు ఎంతగానో సహాయ సహకారాలు అందజేశారని, వారికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడతానని అన్నారు. ఇప్పటికే నాగావళి నదీ తీరాన రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేపట్టామన్నారు. ప్రజలు ఆమోదయోగ్యమైన మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడం జరిగిందని వివరించారు. పిఎన్ కాలనీలో ప్రజలు గతంలో త్రాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే వారి కోసం మంచినీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టి త్రాగునీటి కొరత లేకుండా చూస్తామని హామీనిచ్చారు. భవిష్యత్తులో శ్రీకాకుళాన్ని సుందరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ప్రధాన నగరాలను తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పైడి రాజారావు, పైడి వేణుగోపాలం, మాదారపు వెంకటేష్, సేపన మల్లేశ్వరరావు, రెడ్డి గిరిజాశంకర్, బొల్ల నాగేంద్ర యాదవ్, కొవ్వాడ సుశీల, సేపన రమ, కరగన భాస్కర్రావు, కరగన రాము, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పిఎన్ కాలనీలో పలు రోడ్లన్నీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లకి మొత్తం చూసాము, డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం. అతి పురాతనమైనటువంటి పెద్ద కాలనీ ఏదంటే శ్రీకాకుళం పట్టణంలో పిఎన్ కాలనీ. ఈ పురుషోత్తం నగర్ కాలనీ కనీసం పూర్తిగా ఎటువంటి అభివృద్ధి నోచుకోక నిరాధారణకు గురైంది. ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఉన్న ఏది డ్రైన్స్ ఉన్నాయో అది కూడా ఆక్రమణకు గురయ్యాయి. అందువల్ల కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు, అలాగే హెల్త్ ఆఫీసరు, నేను, అలాగే డివిజన్ ఇన్ఛార్జెస్, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా జాయింట్గా వెళ్ళి మొత్తం వెరిఫై చేయడం జరిగింది. ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రోడ్లన్నీ కూడా నెల రోజుల లోపల వీలైనంత తొందరగా ఇవన్నీ పూర్తి చేస్తాం. దగ్గర 7 వర్క్స్. అలాగే ఈరోజు తోటపాలెం రోడ్డు దగ్గర కూడా ఈ ఒక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. వీలైనంత తొందరగా రోడ్లన్నీ కంప్లీట్ చేసి డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి అన్నింటినీ ఎస్టిమేషన్లు వేసి వీలైనంత తొందరగా నగర ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మురుగునీరు కానీ అలాగే రోడ్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కోటబొమ్మలి నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, అర్హత ఉన్న ప్రతి పేదవారికి ఎన్టీఆర్ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. అచ్చెన్న మాట్లాడుతూ, అభివృద్ధి పదంలో పల్లెలు ఉండాలన్నారు. టెక్కల్లో ఆదర్శ కాలనీ నిర్మిస్తామని, అన్ని వసతులతో అర్హులకు పక్క ఇల్లు మంజూరు చేస్తామన్నారు. తగినంత అర్హత ఉండి ఇప్పటిదాకా సొంత ఇల్లు లేని వారంతా నూతన ఇల్లు కోసం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరికీ అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమేనని ఎమ్మెల్యే గోడిశంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక పిఎన్ కాలనీ 8వ లైన్లో ఉన్న శ్రీ సాయి విద్యామందిర్ పాఠశాలలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలతో పాటు సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోడిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. 400 మంది విద్యార్థులు 100 ప్రాజెక్టులతో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ను ఆయన స్వయంగా పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సాయి విద్యామందిర్ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను, అదేవిధంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే విధంగా సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. చిన్నతనం నుండి చదువుతో పాటు ఇతర అంశాల పట్ల కూడా అవగాహన కలిగించేలా విద్యార్థులకు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా సాయి విద్యామందిర్ పాఠశాలలో నిర్వహించిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరూ తిలకించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సమాజహిత ప్రాజెక్టులను ఇందులో విద్యార్థులు ప్రదర్శించడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు విశాఖపట్నం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుంకరి శ్రీనివాసరావు, శ్రీ సాయి విద్యామందిర్ పాఠశాల ప్రిన్సిపల్
బి లక్ష్మణరావులు మాట్లాడుతూ విద్యార్థులకు నిత్యం చదివే కాకుండా సామాజిక బాధ్యత, సమాజం పట్ల అవగాహన, నైపుణ్యత, సృజనాత్మకత వంటి అంశాలను వారి అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైన కూడా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గొండి శంకర్ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలరావు, పైడి రాజారావు, టీడీపీ నగర అధ్యక్షులు మాదరపు వెంకటేష్, పాఠశాల సెక్రటరీ సేపాన లక్ష్మి, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, సెక్రటరీ పప్పల ఉపేంద్ర, రిటైర్డ్ హెచ్ఎం పైడి పాండురంగారావు, సైన్స్ ఎగ్జిబిషన్ కోఆర్డినేటర్లు కె ఇందుమతి, రాజేశ్వరి చౌదరి, అకాడమిక్ ఇన్ఛార్జ్ కోటేశ్వరరావు, తవిట్రాజు, మేనేజర్ పిఎస్ మహాలక్ష్మి, వివిధ ప్రైవేటు పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగమే సర్వోన్నతమని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ అన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ఉండడం వల్లనే అందరూ స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారన్నారు. వివిధ దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తయారు చేయడమైందన్నారు. రాజ్యాంగ పీఠికను జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఉప కలెక్టర్ అప్పారావు పద్మావతి, జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్యప్రకాశ్రావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈపీ కరుణశ్రీ, కలెక్టర్ ఆయా విభాగాల పర్యవేక్షకులు సూర్యనారాయణ, రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, చక్రవర్తి, ఏటీఓలు తవిటన్న, గోగరాజు, డీటీలు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు డాక్టర్ గొడ్డపల్లి సురేష్ అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి నిధులతో నడపబడుతున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న నిరుపేదల ఆరోగ్య బాగోగుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో మంగళవారం అధ్యక్షులు డాక్టర్ గొడ్డపల్లి సురేష్ నిర్వహించారు. ఇందులో భాగంగా షెల్టర్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. ఇక్కడ ఉండే నిరాశ్రయులు చాలా ఇబ్బంది పడుతున్నారని, వీరు బాగోగులు చూసేవారు ఎవరు లేరని ఈ విషయాన్ని అధ్యక్షులకు తెలుపుగా స్పందించిన ఆయన తన వైద్య బృందంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారని జోన్ చైర్మన్ పన్నర్ రవి అన్నారు. అధ్యక్షులు డాక్టర్ గొడ్డపల్లి సురేష్ మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో ఇక్కడ వారితో పాటు స్థానికులు కూడా సుమారు 100కి పైగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెంటర్ నటుకుల మోహన్, జోగి భారతి, టెక్కం రామ్ గోపాల్, గుత్తి చిన్నారావు, జోగి రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు మనం నిరాశ్రయులు అయ్యి చాలా డిప్రెషన్లో గడిపోయిన రోజు ఈరోజు. అలాంటి రోజు మా శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ తరఫున ఈ నైట్ షెల్టర్ నిరాశ్రయులు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో నిరాశ్రయులై ఉన్నటువంటి వాళ్ళకి ఒక చిరు సహాయంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున చేయడానికి ఈ సభకు అధ్యక్షత వహించిన మా జెడ్సీ గారు గౌరవనీయులు రవి గారికి, సీనియర్ సభ్యులు టెక్కం రామ్ గోపాల్ గారికి, గౌరవనీయులు చిన్నారావు గారికి, అలాగే మా ట్రెజరర్ సోదరి భారతి గారికి, అలాగే ఇతర నటుకుల మోహన్ గారికి, గౌరవనీయులు మెంటర్ నటుకుల మోహన్ గారికి, ఇతర సీనియర్ సభ్యులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి మా నైట్ షెల్టర్ పేషెంట్లకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు మనకి డిసీజెస్ అనేవి క్లోజ్డ్గా ఉండడం, అన్హైజీనిక్ మెయింటెనెన్స్ వల్ల, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల, ఈ దోమల వల్ల ఈ డెంగ్యూ జ్వరాలు కానీ, ఈ కఫ్, కోల్డ్, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ కంటేజియస్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం జరుగుతుంది. దాని గురించి ఒకసారి మెడికల్ క్యాంపు పెట్టాలని మా మెంటారు మా జెడ్సీ గారు మాకు ఆదేశాలు ఇస్తే, వాళ్ళ ఆదేశాల అనుసారం మేము ప్రెసిడెంట్గా మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి చాలా వరకు వైద్య పరీక్షలు చేసి సుమారు 50 నుంచి 100 మందికి మందులు పంపిణీ చేసి, అలాగే వాళ్ళకి ఉదయం ఈ టిఫిన్ కూడా సప్లై చేసి శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ తరఫున మేము నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాలను చేయాలని దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని ఆత్మ ప్రాథమిక హక్కులు అని, భావ ప్రకటన స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు అని ఆంధ్రవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతల రవికుమార్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రవలసలోని జగనన్న ప్రజాసేవ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంగళవారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి అడుగడుగునా తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ స్ఫూర్తితో భావ ప్రకటన హక్కును రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. అటువంటి హక్కును నేడు ఈ కూటమి ప్రభుత్వం కాలరాస్తూ ప్రశ్నించే గొంతును
నిలిపేసే విధంగా వైకాపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కండపు గోవిందరావు, సురవరపు నాగేశ్వరరావు, చింతాడ వెంకటరమణ, దుంపల శ్యాము, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు, సిఐటి జిల్లా అధ్యక్షులు సి చామన్నాయుడు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు జుత్తు వీరస్వామి, బీకేఎం నాయకులు చాపర సుందర్లాల్, ఏఐసిటియు నాయకులు తామాడ సన్యాసిరావు అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పలాస ఆర్టీసీ బస్టాండ్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాలు కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. సర్వసంపదలు సృష్టించేది కార్మిక వర్గం, ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్తీక మాసం అనగానే శివాలయాలు, వైష్ణవ దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాలన్నీ భక్తులతో కలకల్లాడుతూ ఉంటాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయా దేవాలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ దాతల సహకారం ఎంతైనా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరానికి చెందిన అందవరపు శ్రీనివాసరావు ప్రతి ఏడాది కార్తీక మాసంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం, ఉమా జట్లేశ్వర స్వామి ఆలయం, బోడమ్మ ఆలయం, శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంతో పాటు ఇతర దేవాలయాల్లో భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ విధంగానే ఈ ఏడాది కూడా కార్తీక మాసంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల వివిధ దేవాలయాల్లో శ్రీనివాసరావు తన వంతు సహకారం అందజేస్తూ వేలాది మంది భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, రవకేసరి తదితర ప్రసాదాలను ఉచితంగా అందజేసి తన దైవ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే దేవాలయాల్లో ఉచితంగా ప్రసాదాన్ని అందజేయడం తమ పెద్దల నుండి తరతరాలుగా వస్తుందన్నారు. తాను సంపాదించుకుంటున్న సంపాదనలో కొంత దైవ కార్యక్రమాలకు అందజేస్తున్నానని, దీనివల్ల మానసిక ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక చింతన లభిస్తుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించడం మన అందరి బాధ్యతని జిల్లా ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగం 75వ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పఠిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి భారత రాజ్యాంగం కీలక పాత్ర వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రిజర్వ్ డిఎస్పీ అల్షికా షాద్రి, ఏవో గోపీనాథ్, ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.